అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నా పనంతా అయితే అయిపోయింది. నేను ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరుతున్నాను. నిన్న సండే కదా, ఆఫ్ కదా, హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేసాము. ఇవాళ అయితే యాజ్ యూజువల్గా ఆఫీస్కి వెళ్ళాల్సిందే, డ్యూటీ చేయాల్సిందే. ఇది మనకి ఇంపార్టెంట్ కదా, ఉద్యోగం అనేది ఇంపార్టెంట్ కదా. బ్రతకాలంటే, తినాలి అంటే మనం పని చెయ్యాలి. పని చేయకపోతే తిండి దొరకదు. కొంతమంది ఉంటారు సోమరిపోతుల్లాగా, ఏం పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చొని అది కావాలి ఇది కావాలి అంటారు. ఏమీ రాదండి, ఖాళీగా కూర్చుంటే ఏమీ రాదు. వర్క్ చేసుకుంటే మనీ వస్తుంది, దాంతో మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కొంతమంది జీవితాలు ఎలా అంటే ఎంత కష్టపడినా కూడా అంతే ఉంటుంది. కొంతమందికి మాత్రం ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చొని మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయో ఏం చేస్తుందో తెలియదు, కానీ మెయింటెనెన్స్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. కొంతమంది మాత్రం ఎంత కష్టపడినా కూడా వాళ్ళకు ₹1 మిగలదు. సిటీలో వర్క్ చేసామన్న మాటే కానీ డబ్బులు అయితే మిగలవండి. వచ్చిన డబ్బులన్నీ మొత్తం రెంట్కే వెళ్ళిపోతాయి. రెంట్ ఎవరి ఇయర్ పెంచుతూనే ఉంటారనమాట. మనం ఇస్తూనే ఉండాలి. మనం అక్కడ జాబ్ చేయాలి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇద్దరు వర్క్ చేస్తే ఒకరి జీతం మొత్తము రెంట్కే వెళ్ళిపోతుంది. హైటెక్ సిటీ లాంటి ఏరియాలోనైతే మొత్తం మనీ మొత్తం రెంట్కే వెళ్ళిపోతుందండి. ఏదో సిటీ అవుట్స్కట్లో చిన్న ఏరియాల్లో ఉంటే పర్వాలేదు, కానీ మెయిన్ సిటీలో ఉంటూ జాబ్ చేసుకున్నా కూడా ఏం సుఖం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిపి వర్క్ చేయాలి, కానీ నెల ఆఖరికి వచ్చేసరికి ₹1 మిగలదు. ఇది మధ్యతరగతి మహాభారతం. అందరి ఇళ్ళలో ఉండేదే అదే పరిస్థితి. నాది కూడా ఎట్లా అంటే, మనం చేస్తాం, నెలంతా కష్టపడతాము, శాలరీ కోసం వెయిట్ చేస్తాము. శాలరీ వస్తుంది వితిన్ సెకండ్స్, మినిట్స్లో, ఒక 2-3 క్లిక్స్లో. అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, రెంటు, కిరాణా, మెయింటెనెన్స్ మొత్తం అక్కడే వెళ్ళిపోతాయి అన్నమాట. కష్టపడుతున్నాము, తెస్తున్నాము అనే సంతోషం ఒక 10 నిమిషాలు కూడా మనకు మిగలదు. ఇదే సిచ్యువేషన్ అనమాట. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితాలు ఇంతే. ఎంత కష్టపడ్డా కూడా రూపాయి అనేది మిగలదనమాట. రూపాయి మిగలాలంటే ఏం చేయాలంటే చాలా అడ్జస్టెడ్గా బతకాలి, చాలా తగ్గించుకోవాలి, చాలా ఖర్చులు తగ్గించుకోవాలి, చాలా కష్టపడాలండి. మీకు చెప్పేదే ఉంది, మీకు కూడా తెలుసు కదా, అందరూ పడుతున్నదే ఇది. అందులో సింగిల్గా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇంకా కష్టము. ఎందుకంటే ఒక్కరు తెచ్చి 3-4 తినాలంటే, ఫ్యామిలీని పోషించాలంటే చాలా కష్టం. అందుకే సిటీలో అయితే ఇద్దరు వర్క్ చేయాలి. ఇద్దరు వర్క్ చేసుకుంటేనే మనీ వస్తుంది. ఆ మనీతో మనం హ్యాపీగా జీవితాన్ని గడపచ్చు. అంతేగాని ఖాళీగా కూర్చుంటాను, నా దగ్గరికి అన్నీ రావాలంటే ఇది మాత్రం జరగని పని అండి. అది ఎవరికొకరికి సాధ్యము. ఫ్రీగా వచ్చే పైసా ఎప్పుడు మనకు ₹1 కూడా మిగలదు. అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి కష్టపడండి, పని చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, హ్యాపీగా బ్రతకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. బాయ్.